సాయంత్రం అయిందంటే చాలు కరకరలాడే స్నాక్ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదండి. పిల్లలకైనా పెద్దలకైనా ఎవ్వరికైనా ఇష్టమైన పర్ఫెక్ట్ స్నాక్ ఆనియన్ పకోడీ. గంటలు గంటలు ప్రిపరేషన్ అక్కర్లేదు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా టేస్టీగా అలాగే క్రిస్పీగా ఆనియన్ పకోడీని ఈజీగా చేసేయచ్చు. మరి ఇంత ఈజీ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసి ఇలా నీట్గా సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న అల్లం ముక్కని ఇలా సన్నగా గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలి. తర్వాత ఒక అర స్పూన్ వాము, అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం ఆ ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కోసం 2 స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకొంచెం స్పైస్ కావాలి అంటే కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. కంపల్సరీ ఏం కాదు, స్కిప్ కూడా చేసేయచ్చు. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే ఆనియన్స్ నుండే వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. బాగా కలుపుకోవాలి. పకోడీ కోసం 1 కప్పు శనగపిండిని తీసుకుంటున్నాం. ముందుగా ఈ ఆనియన్ మిక్స్చర్లోకి ఒక 3/4 బౌల్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే లైట్గా వాటర్ చల్లుకొని కలుపుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. కొంచెం కలుపుకున్న తర్వాత మిగతా పిండిని కూడా అవసరాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా కొద్ది కొద్దిగా స్ప్రింకిల్ చేసుకుంటూ పకోడీ పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా పకోడీ పిండి కలుపుకుంటే పకోడీలు భలే క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ అవ్వనివ్వాలి. పకోడీలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి అంటే ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం వాటర్తో హ్యాండ్ని లైట్గా తడుపుకొని ఇలా చేత్తో పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని నచ్చిన షేప్లో ఆయిల్లో మెల్లగా వేసుకోవాలి. కడాయి అంతా నిండేదాకా పిండిని ఇలా వేసుకుంటూ ఉండాలి. ఆయిల్లో పిండి వేసిన వెంటనే గరిటెతో తిప్పకూడదు. దానికి ఒక 2 నిమిషాల టైం ఇచ్చి ఆ తర్వాత గరిటెతో మెల్లగా తిప్పుకోవాలి. పకోడీలు అన్నీ బాగా ఫ్రై అయ్యి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ మాత్రం రంగు వచ్చాక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. పకోడీని ఇలా బౌల్లోకి తీసుకొని దాని మీద వేయించుకున్న ఈ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అంతే, కరకరలాడే ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది. చూసారుగా అతి తక్కువ టైంలో ఎంత ఈజీగా ఆనియన్ పకోడీ రెడీ అయిపోయిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.